ముందుగా పత్రికా సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎలాంటి మచ్చలేని మా నాయకుడు, ప్రజల బాగుకోరే మా నాయకుడు, ఓడినా గెలిచినా ప్రజల వెంటే ఉంటూ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా నాయకుడి పైన లేనిపోని అభాండాలు, నిందలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ వ్యక్తుల పేరు తీసుకోవాలంటే కూడా మాకు మనసు వస్తలేదు. ఎందుకంటే వాళ్ళు 2023లో గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండే, వాళ్ళ బాగోగు కోసం, వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి వచ్చి, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తీసుకొచ్చి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కోవర్టుగా మేకవన్న పులుల్లాగా, మేక తొలగప్పుకున్న పులుల్లాగా వాళ్ళు వ్యవహరిస్తూ పార్టీని చీల్చాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారో మా సార్ పైన, మా నాయకుడి పైన, మా కాంగ్రెస్ పార్టీ పైన, ఖచ్చితంగా వాటిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజాక్షేత్రంలో ఏ విధంగా వస్తారో రండి, మేము కూడా వస్తాం. మీరు ఏ విధంగా అయితే చెప్తున్నారో, ఆరోపణలు చేస్తున్నారో, మేము చేసిన ఆరోపణలకి అన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన దురక్రమాలు అన్ని కూడా మా దగ్గర ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మేము మల్లురావు గారికి సబ్మిట్ చేసినాం. అదేవిధంగా మళ్ళీ ఒకసారి పొమ్మంటే మళ్ళీ ఒకసారి పోతాం. పోయి పిసిసి గారిని, అందరినీ, మీనాక్షి నటరాజన్ గారిని కలిసి ఖచ్చితంగా మీ పైన చర్య తీసుకునే వారికి కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ పార్టీ బతకాలి, మనుగడ ఉండాలి అంటే, కాంగ్రెస్ పార్టీ బాగుండాలంటే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మేమందరం మూకుమ్మడిగా రాజీనామా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. మండల అధ్యక్షులం కావచ్చు, పట్టణాధ్యక్షులం కావచ్చు, అందరం మూకుమ్మడిగా రాజీనామా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. లేకపోతే ఈ వ్యవస్థలో చీడపురుగులైనటువంటి వాళ్ళని ఉంచుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ రేపొద్దుగాల మనుగడ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అధినాయకత్వం దృష్టి సారించి ఈ వీరిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన అంజన గారు ఉన్నారు, వారి విషయంలో వారిని జడ్పీటీ చేసింది మా షబీర్ గారు, వారిని మున్సిపల్ చైర్మన్ చేసింది మా సార్ గారు. అదేవిధంగా మీరు చూస్తా ఉన్నారు, ఈ రోజు సెల్లార్ ఏ విధంగా ఉంది, సెల్లార్ పర్మిషన్ ఉందా ఆయనకి? లేదు. అయినా సెట్ బ్యాక్ లేకున్నా ఆ ఇల్లు కట్టుకొని ఏదో ఉందామని చెప్పి చూస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉందని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రోజు వీళ్ళను వెంబడేసుకొని తిరిగితే ఈ రోజు న్యాయం కాదు. ఖచ్చితంగా దీనిపైన మేము కూడా కంప్లైంట్ చేస్తాం. ఎక్కడ దాకంటే అక్కడ దాకా పోతాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.